ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నుండి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్టు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీ షా ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ప్రభుత్వం బిల్లులు క్లియర్ చేస్తుందని ఆరోగ్యశ్రీ సీఈఓ భరోసా ఇచ్చినా నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ వినలేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్లోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుండి దాదాపు 1500 కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయంటోంది ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్. సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాల్సి వస్తోందని ప్రకటించింది. ఒప్పందం ప్రకారం 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఈ ఒప్పందం ప్రకారం 6 నెలలుగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. బిల్లుల చెల్లింపు ఆగిపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ ఇబ్బందిగా మారిందంటున్నారు. పెరిగిపోయినటువంటి బకాయిల మూలంగా హాస్పిటల్స్ ఇక నడవలేని పరిస్థితికి వచ్చిన కారణంగానే మా యొక్క సిస్టర్ కన్సర్న్ అయినటువంటి ఆశ అనే ఒక నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన ఒక అసోసియేషన్ 22వ తారీఖు నుంచి పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలు ఆపుతామనేటువంటి నోటీసులు ఇచ్చారు. మేము అందరం ఎంతోగా వెయిట్ చేసి ఉన్నాం. ఎలక్షన్స్ కూడా కంప్లీట్గా పూర్తయినాయి. అదేవిధంగా మీ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో ఆర్థికంగా కూడా మీకు ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీగా తీసుకొని ఆరోగ్యశ్రీ పేమెంట్స్ రిలీజ్ చేయాల్సిందిగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కోరటం జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ ఈ డ్యూస్ క్లియర్ చేస్తామని చెప్పి ప్రామిసెస్ అయితే జరిగింది. ఇది ఇంటెన్షనల్గా జరుగుతుందేమో అన్నది ఒక ఆలోచన ఉంది. సో మా మనవి ఏంటి అంటే మాకు వేరే ఆప్షన్ లేక మేము ఈ సర్వీసెస్ అనేది రేపటి నుంచి ఆపుతం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ కానీ స్టాచ్యుటరీ పేమెంట్స్ కానీ ఇవన్నీ కడతానికి కూడా ఇబ్బందులలో ఉన్నాయి. ప్రజలను ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో చేసింది కాదు. హెల్త్ కేర్ ఇండస్ట్రీని మనం ఫర్దర్ డ్యామేజ్ జరగకుండా ప్రొటెక్ట్ చేస్తానికి అండ్ ఎంతో కొంత మాకు ఈ డ్యూస్ అనేవి క్లియర్ అవుతాయి అన్న ఆశతో మేము